చూసుకున్నట్లయితే దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వరద తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా చూసుకుని ప్రస్తుతం 4,40,000 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తా ఉంది. ఆటి చూసుకున్నట్లయితే కాలువలన్నింటిని కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేశారు. ప్రధానంగా ఎగువ నుంచి వస్తున్న పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కూడా పూర్తిగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మొత్తం 70 గేట్ల నుంచి కూడా ఎగువ నుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి తీసుకున్నట్లయితే దీంతో పూర్తిగా వరద నీరు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే గత ముట్టూరు నేపథ్యంలో పునరావాస కేంద్రాలను తరలించిన వాళ్ళందుకొని ఈ రోజు సాయంత్రం తిరిగి వాళ్ళ స్వస్థాలకు కూడా చేర్చే అవకాశం ఉంది. ఏదైతే నిన్నటి నుంచి ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలను ఏదైతే అప్రమత్తం చేశారో వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తీసుకున్నట్టు ప్రధానంగా విజయవాడకి సంబంధించి కూడా ఈ కృష్ణవంక ప్రాంతానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని తరలించారు. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే ఇక్కడ రిటైనింగ్ వాటర్ ఏదైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా వరద అనేది ఎంత ఉధృతంగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడికి కూడా నీరు వచ్చే అవకాశం లేకుండా ప్రత్యేకంగా రిటైనింగ్ వాల్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దాదాపు ప్రధానంగా విజయవాడ నగరానికి సంబంధించి ఎవరికి కూడా ఈ కృష్ణా నది ముంపు ఉండే అవకాశం అయితే లేదు. అయితే ఈ రోజు కూడా పూర్తిగా వరద ముంపు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఎగువన కనుక ఇంకా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏదైతే ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కానీ వాటన్నిటిని కూడా తరలించే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తిరిగి తీసుకునే అవకాశం అయితే ఉంది.